ఇండియాపే ఇన్సూరెన్స్ బుకింగ్ డెమో వీడియోకు స్వాగతం. ముందుగా మీ ఇండియాపే రిటైలర్ అకౌంట్లోకి లాగిన్ అవ్వండి. డాష్బోర్డ్లో ఉన్న ఇన్సూరెన్స్ బుకింగ్ సర్వీస్ ఆప్షన్పై క్లిక్ చేయండి. ఇప్పుడు కస్టమర్ వివరాలను నమోదు చేసి చెక్ అవైలబుల్ సర్వీసెస్ బటన్పై క్లిక్ చేయండి. కనిపించే ఆప్షన్లలో పాలసీ బాస్ ఇన్సూరెన్స్ ఆప్షన్ను సెలెక్ట్ చేయండి. ఇప్పుడు కస్టమర్కు కావాల్సిన ఇన్సూరెన్స్ను బట్టి సంబంధిత ఆప్షన్ను ఎంచుకోండి. సబ్మిట్ లీడ్పై క్లిక్ చేయండి. తర్వాత ఓపెన్ అప్లికేషన్ బటన్పై క్లిక్ చేయండి. రీడైరెక్ట్ అయిన వెబ్సైట్లో కస్టమర్కు కావాల్సిన ఇన్సూరెన్స్ ఆప్షన్ను ఎంచుకోండి. వాహనం నంబర్ను ఎంటర్ చేసి వ్యూ కోట్పై క్లిక్ చేయండి. ఇప్పుడు పాపప్లో కనిపించే ఫారంలో కస్టమర్ మరియు వాహన వివరాలను నమోదు చేయండి. టీపీ అంటే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్, ఓడి అంటే ఓన్ డ్యామేజ్ ఇన్సూరెన్స్, కాంప్రిహెన్సివ్ అంటే టీపీ మరియు ఓడి రెండూ కలిపి ఉండే ఇన్సూరెన్స్. మెరుగైన కవరేజ్ కోసం కాంప్రిహెన్సివ్ ఇన్సూరెన్స్ను ఎంచుకోవడం మంచిది. గతంలో ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే దాని ఎక్స్పైరీ డేట్ను నమోదు చేయండి. మీ గత ఇన్సూరెన్స్పై ఏవైనా క్లెయిమ్లు చేశారా? క్లెయిమ్ చేసి ఉంటే ఎస్ ఎంచుకోండి. క్లెయిమ్ చేయకపోతే నో ఎంచుకుని నో క్లెయిమ్ బోనస్ ఎంత శాతముందో ఎంచుకోండి. తర్వాత వ్యూ కోట్పై క్లిక్ చేయండి. ఇప్పుడు స్క్రీన్పై చూపించిన విధంగా మీ వాహనం యొక్క ఐడివి అంటే వాహనం విలువను ఎంచుకోండి. స్క్రీన్పై కనిపించే ఇన్సూరెన్స్ ఆప్షన్లలో మీకు కావలసిన ఆప్షన్ను ఎంచుకోండి. తర్వాత బై నౌ ఆప్షన్పై క్లిక్ చేయండి. ఇప్పుడు స్క్రీన్పై చూపించిన విధంగా కస్టమర్ వివరాలను నమోదు చేయండి. తర్వాత నామినీ వివరాలను నమోదు చేయండి. గత ఇన్సూరెన్స్ పాలసీ నంబర్ను నమోదు చేసి నెక్స్ట్ బటన్పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఇంజిన్ నంబర్ మరియు వాహనం చాసిస్ నంబర్ను నమోదు చేయండి. వాహనం లోన్లో ఉన్నట్లయితే ఎస్ ఎంచుకోండి, లేకపోతే
నో ఎంచుకోండి. అదేవిధంగా పీయూసీ ఉన్నట్లయితే ఎస్ ఎంచుకోండి. లేకపోతే నో ఎంచుకోండి. అనంతరం సబ్మిట్పై క్లిక్ చేసి పేమెంట్ను పూర్తి చేయండి. రసీదును డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి. ఇంతటితో ఇండియా పే ఇన్సూరెన్స్ బుకింగ్ డెమో వీడియో ముగిసింది. ధన్యవాదాలు.